హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో గెలిచేదెవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీని అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించిన విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు. ఏపీలో పోలింగ్ అలా ముగిసిందో లేదో అప్పుడే జోరుగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజార్టీ ఎంత రానుంది, ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు అన్న అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ ర్యాలీ కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీని అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించిన విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే కోట్ల రూపాయలైతే చేతులు మారుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా అనే దానిపైనే ఎక్కువగా బెట్టింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు వైసీపీ అధికారంలోకి మేమే వస్తామంటుంది, అటు కూటమి మాత్రం మాదే అధికారం, వైసీపీ చిత్తుగా ఓడుతుందని అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్.